జై శ్రీరామకృష్ణ. జై శ్రీ రంగనాథ మహారాజ్. 1947 ఆగస్టు 15వ తేదీ భారతదేశ విభజన జరిగింది. మత ప్రాతిపాదికపై పంజాబ్ జనాభా మార్పిడి జరిగింది. పశ్చిమ పంజాబ్లోని మహమ్మదీయేతరులందరూ భారతదేశానికి తరలివచ్చారు. తూర్పు పంజాబ్లోని మహమ్మదీయులు పాకిస్తాన్కు తరలి వెళ్ళిపోయారు. కురుక్షేత్రంలో పంజాబ్ కాందిశీకులు సహాయ కార్యక్రమాన్ని మిషన్ పెద్ద ఎత్తులో ప్రారంభించింది. విభజన అనంతరము దైనందిన కార్యకలాపాలు నిర్వర్తించడానికి కరాచీ కేంద్రం ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అపాయకర పరిస్థితులను ఎదుర్కొంటూ మహారాజ్ 5 మంది మఠ సభ్యులు కరాచీలోనే ఉండి తమ పనిని కొనసాగించసాగారు. 1948 జనవరి మఠ ఆవరణ విధ్వంసానికి గురి అయింది. తన సేవలు పాకిస్తాన్కు అర్పించడానికి భారతదేశం నుండి వచ్చిన ఒక ఉన్నతోద్యోగి బలవంతంగా మన ఆవరణను ఆక్రమించుకున్నాడు. మన మఠ ఆవరణను ఆక్రమించుకున్నాడు. ప్రక్కనే ఉన్న ఒక సన్నిహిత మిత్రుణ్ణి భవంతిలో మన వాసులందరూ తలదాచుకున్నారు. చివరికి తమ కార్యకలాపాలన్నింటికీ స్వస్తి చెప్పి మహారాజ్తో పాటు తక్కిన వారు 1948 ఆగస్టు 9వ తేదీ కరాచీకి వీడ్కోలు చెప్పారు. తదనంతరము మహారాజు ఇలా చెప్పారు: వృద్ధుడైన మా పఠాన్ నా కాపలాదారు. తదనంతరం మహారాజు ఇలా చెప్పారు: వృద్ధుడైన మా పఠాన్ నా కాపలాదారు, వంటవానిగాను హౌస్ కీపర్గాను పనిచేస్తున్న సింధీ మహమ్మదీయ యువకుడు నేను ఢిల్లీ మిషన్ బాధ్యతలు చేపట్టడానికి బయలుదేరినప్పుడు విలపించారు. అన్ని మతాల పురుషులను, స్త్రీలను, పిల్లలను అభిమానించి వారి నుండి ప్రేమను తిరిగి పుచ్చుకోవడం ఒక మహోత్తరమైన అనుభవము. సహాయక శిబిరాలను సంఘటితపరచడము, ఔషధశాలలు ఇత్యాదులు నిర్వహించడం ద్వారా మాత్రమే భగవదాభిముఖమైన తీవ్రోద్వేగము, మానవాభిముఖమైన ప్రేమగా తత్వాంతరణ చెందడమనే తమ సిద్ధాంతాన్ని మహారాజ్ అమలులో పెట్టలేదు. ఈ సిద్ధాంతాన్ని ఆయన ఆచరించి చూపిన తీరుతెన్నులకు ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక సంఘటనలు అద్దం పడతాయి. ఇలాంటి అనేక సంఘటనల్లో కొన్నింటిని పరికిద్దాం. ఆయన బర్మాలో ఉండగా మండు వేసవికాల మిట్ట మధ్యాహ్నము చెమటోడ్చుకుంటూ తపాలా బంట్రోతు టపా తెచ్చేవాడు. మహారాజ్ రిజిస్టర్ చేసిన ఉత్తరాలను సంతకం చేసి తీసుకునే సమయంలో అతన్ని చల్లని మంచినీరు త్రాగి సోఫాలో కూర్చోమనేవారు. ఎన్నిసార్లు చెప్పి చూసినప్పటికీ అతడు నేల మీదనే కూర్చునేవాడు. చివరికి అక్షరాల అతన్ని ఎత్తుకొని వెళ్ళే సోఫాలో కూర్చోబెట్టారు. మహారాజు గారు హైదరాబాదులో ఉంటున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుండి ఒక భక్తుడు ఆయన దర్శనార్థం వచ్చి ఒక ఖరీదైన శాలువా ఆయనకు సమర్పించాడు. కాసేపు అయ్యాక కాశ్మీర్ నుండి మరో భక్తుడు వచ్చాడు. కాశ్మీర్లో పండితులు ఎదుర్కొంటున్న నానా కష్టాలు ఎకరవు పెట్టాడు. అది విని అంతకు క్రితమే తాను అందుకున్న శాలువాను మహారాజ్ అట్లే అతడికి ఇచ్చేశాడు. ఒక వృద్ధుడు చెన్నై నుండి మహారాజు గారికి ఒక స్త్రీ, అప్పుడు ఆయన హైదరాబాదులో ఉంటున్నారు, తన భర్త కంటి ఆపరేషన్ గురించి వ్రాసింది. తాను మురికివాడలో నివసిస్తున్నందువలన ఆపరేషన్కు కావలసిన డబ్బు తన వద్ద లేదని ఆ ఉత్తరంలో తెలిపింది. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఆ పైకము పంపడానికి వీలుందా అని మహారాజ్ తన సేవకుణ్ణి అడిగాడు. ఆ డ్రాఫ్టును మార్చుకోవడంలో ఆమె బాగా ఇబ్బంది పడవలసి వస్తుందని సేవకుడు
చెప్పిన తర్వాత చెన్నై శ్రీ రామకృష్ణ మఠ్ మేనేజర్కు ఆమెకు కొంత పైకము అందజేయమని మహారాజు ఉత్తరం రాశారు. ఆ పైకము ఆమె ఇంటి వద్ద అందజేసినప్పుడు ఆమె కృతజ్ఞతతో విలవిల ఏడ్చేసింది. అప్పుడే రామకృష్ణ సంఘంలో చేరిన ఒక యువకుడు ఆర్థిక పరంగా తన మీద ఆధారపడిన తన అమ్మమ్మ, తాతగారు తాను సంఘంలో చేరిన కారణంగా ఇబ్బంది పడుతున్నారని మహారాజుకు ఉత్తరం రాశారు. ఇందువలన అతడు నిస్పృహకు గురై మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళవలసి వస్తుందేమోనని తర్జన పడసాగాడు. వెంటనే మహారాజు అతడి అమ్మమ్మ, తాతయ్యలకు డబ్బు పంపే ఏర్పాట్లు చేశారు. కేరళలోని వేనాడు ప్రాంతంలో గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్న ఒక ప్రైవేట్ సంస్థ తమ పాఠశాల భవనానికి ఆర్థిక సహాయం అందించమని మహారాజుకు ఉత్తరం రాసింది. ఆ సంస్థ రామకృష్ణ మిషన్కి అనుబంధ సంస్థ కాకపోవడంతో ఆర్థికంగా సహాయం విషయంలో ఆక్షేపణలు తలెత్తాయి. అయినప్పటికీ ఆ ఆక్షేపణలను మహారాజు త్రోసిపుచ్చి ఆ సంస్థకు కొంత డబ్బు పంపించారు. మాతృదేవి శారదాదేవి జయరాంపేటలో జీవించిన కాలము శౌచగది సౌకర్యం లేక బాగా ఇబ్బంది పడ్డారు. కనీసం జయరాంపేటలోని స్త్రీలు శౌచగదులు సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జయరాంపేటలో తక్కువ ఖరీదులో నిర్మితమయ్యే 80 శౌచగదులు నిర్మాణానికి నిధులు సమకూర్చి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు శ్రేయోభిలాషి ఒక సందర్భంలో మహారాజుకు 80,000